బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్కు తెలుగు సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కెరీర్ తొలినాళ్లలో టాలీవుడ్ మూవీస్ చేసింది ఈ కత్తి లాంటి బ్యూటీ. వెంకటేష్తో మల్లీశ్వరి, బాలకృష్ణతో అల్లరి పిడుగు వంటి సినిమాల్లో నటించింది కత్రినా కైఫ్. ఆ తర్వాత బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ సంపాదించేసుకుని తెలుగుపై కన్నెత్తి చూడడం మానేసింది. రీసెంట్గా అయితే ప్రభాస్తో సాహో మూవీలో హీరోయిన్గా నటించాలంటూ బాలీవుడ్ భామలను సంప్రదించగా మొదటగా వినిపించిన పేరు కత్రినా కైఫ్దే. బాహుబలి తర్వాత బాలీవుడ్లో ప్రభాస్ పేరు మామూలుగా మోగిపోవడం లేదు. అనేక మంది బాలీవుడ్ తారలు ప్రభాస్తో సినిమా చేయడంపై ఉత్సాహం చూపుతుండగా ఇప్పుడు ఈ లిస్టులో కత్రినా కూడా చేరిపోయింది. రీసెంట్గా జరిగిన సైమా అవార్డుల వేడుకలో బాలీవుడ్ మూవీ జగ్గా జాసూస్కి ఓ ప్రమోషనల్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తన మాజీ లవర్ అండ్ జగ్గా జాసూస్ హీరో రణబీర్తో కలిసి హాజరైన కత్రినా సౌత్ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. మళ్లీ సౌత్లో అవకాశాలు వస్తే దక్షిణాదిలో ఎవరితో కలిసి నటించాలని కోరుకుంటున్నారనే ప్రశ్నకు విక్రమ్ అద్భుతమైన యాక్టర్, ఇక బాహుబలి ప్రభాస్ కనబరిచిన నటన సూపర్ అంటూ పొగిడేసింది. ప్రభాస్తో నటించాలనే కోరికను బయటపెట్టి ఓ సీట్ రిజర్వ్ చేయమంటూ ఇండైరెక్ట్గా బిస్కెట్ వేసేసింది.